పరిపాలన మీద మీ అభిప్రాయం? 10 నెలల పరిపాలన మీద స్లోగా కొంచెం పర్వాలేదండి, ఓకే. పర్వాలేదు అనిపిస్తుంది. ఆ? ఇంకా అంటే ఇప్పుడే కదా, స్లోగా పికప్ అవుతుందండి. ఓకే. పర్వాలేదు, మంచి చేయాలని కోరుకుందాం. పర్వాలేదు. ఓకే. అయితే సార్ మరి జగన్కి చంద్రబాబు నాయుడుకి ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తారు? జగన్కిను చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న మనిషి కదండి. ఆయన మంచి ఎక్స్పర్ట్ కదా, డెవలప్ చేసే విషయంలో రోడ్లు కానీ ఇవి కానీ హైదరాబాద్ ఇవన్నీ ఆయన బాగా చేశాడు. ఆయనకు అనుభవం ఉంది, ఈయనకి అనుభవం లేదు. ముఖ్యమంత్రి. పర్వాలా. అంటే గతంలో జగన్ పరిపాలన చూసారు, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. చంద్రబాబు పరిపాలన విధానంలో ఇద్దరి మధ్య ఆయన సీనియర్, దేశంలోనే ఆయన సీనియర్. సీనియరు. ఇప్పుడు మనం ఏంటంటే ఆయన కుర్రోడండి, ఈయన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన. ఓకే. ఆయనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి ఎక్స్పీరియన్స్ లేని వాడికి తేడా ఉంటుంది కదా, కనుక ఈయన డెవలప్ చేస్తాడని మా ఆశ. రీసెంట్గా కూడా ఎంప్లాయీస్కి ఏదో మెయిల్ చేసినట్టున్నారు, కోటి రిలీజ్ చేసి. అంటే మరి మాటలు కదా, ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ. పర్వాలేదు, పర్వాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది. మరి ఆయన ఇంతవరకు బయటికి రాలేదు కదా సార్, ఆయనకి ఉన్నాడు. మరి ఆయన పికప్ అవ్వాలా, పికప్ అయితే తర్వాత ఆయన పక్క నుండి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నాడు ఈయన ఉండి. ఓకే సార్. మరి ఆయన నుండి ఇంకా అనుభవం రావాలి సార్. మన చిన్నపిల్లాడు కదండి, ఆయన అనుభవం రావాలి. పాలిటిక్స్ అనుభవం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది, మరి ఎవరికి లేదు. ఇప్పుడు ఆ పార్టీలో కూడా లేనట్టే నాకు అనిపిస్తుంది. అయితే టీడీపీ గవర్నమెంట్ వచ్చాక సార్ ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్న వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు నిజం? అక్రమ కేసులు దాని గురించి నాకు అసలు అనుభవం లేదండి. నాకంటే మరి నాయకుల మీద పెట్టకూడదులేండి. అందరూ ఇటోళ్ళు ఉంటారు, అటోళ్ళు ఉంటారు. ఎవరైనా తప్పులనేవి సహజంగా జరుగుతాయి, పెట్టకూడదని నా ఉద్దేశం. బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మంచిగా చేస్తారు ఈయన, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ గవర్నమెంట్ గురించి వస్తే విజయవాడ డెవలప్ అవుద్దని నేను అనుకుంటున్నా ఫైనల్గా. ఇప్పుడు కొంతమంది ఇంటర్వ్యూ చేస్తుంటే పబ్లిక్ని, ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కానీ ల్యాండ్స్ కానీ కొంచెం పెరిగినాయి, అద్దెలు కూడా పెరిగినాయి, కనుక ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ల్యాండ్ కూడా వాల్యూ పెరుగుతుంది అన్నది, కనుక మొన్నటిదాకా పడిపోయిన సర్వనాశనం అయిపోయారు వర్కర్స్ కూడా. ఉంది, పర్వాలేదండి, పర్వాలేదు ఇప్పుడు వరకు. రానున్న రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంది ఇది. చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడింది. అక్కడ ఉన్నటువంటి బడ్జెట్లు కానీ ఇవి కానీ ఆయన చూసుకుంటే ఆయన మరి ఎట్లా చేస్తారు చూడాలేక. మా ఎక్స్పెక్టేషన్ అంటే బాగుంటుంది ఏమోనని. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? చాలా బాగుందండి, అంతకుముందు కన్నా ఇప్పుడు బాగుంది. మేము రోజువారీ వర్కర్లో టైల్స్ పని, ప్లంబింగ్ చేస్తాను నేను. ఇంతకుముందు వర్కులు ఉండేవి కాదు, ఇప్పుడు జనరల్గా మేము వర్క్ చేసుకోవడానికి అవకాశంగా ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ అయిపోయింది. చక్కగా సామాన్య మానవుడు కూడా ఇల్లు కట్టుకుంటున్నాడు. దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వర్కర్స్కి చక్కగా పనులు ఉంటున్నాయి. కొద్దిగా ఒడిజిప్పులు వస్తున్నాయి, బట్ ఏంటంటే అది కాదు అయితే ఇవన్నీ చూసుకునే వరకు జాగ్రత్త టైం పడుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం వర్కరు హ్యాపీగా తినగలుగుతున్నారంటే ఈ ప్రభుత్వం రాబట్టే. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాడంటే ఇసుక ఒకటి, కంకర ఒకటి, సిమెంటు, ఐరన్ మాకు అనుకూలంగా ఉంది. కస్టమర్ కొనుక్కునే విధంగా అనుకూలంగా ఉన్నాయి. దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్కులు బాగా జరుగుతున్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. చంద్రబాబు రావడం చాలా మంచిది. అది జగన్కి చంద్రబాబు తేడా చాలా తేడా ఉందండి. తేడా ఏంటంటే అతని ప్రభుత్వం ఏం చేయడం ఏంటంటే ఈ పథకాల మీద వెళ్ళిపోతున్నాడు. ఈ సామాన్య మన ఇప్పుడు ఆటో వాడు ఉన్నాడు, ఆడికి 10,000 అన్నాడు, లేదా భర్త వచ్చినానికి దానికి 10,000 అన్నాడు, ఈ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జనరల్గా అసలు మనం 10,000 నాకు కావటం, నాకు 10,000 వస్తాయి, అది వేరే విషయం. 10,000 నాకు కావాల్సింది. నాకు కావాల్సింది రోజువారీ వర్క్ కావాలి. నేను వర్క్ చేసుకోవాలి, నాతో పాటు 10 మంది వర్కర్స్ రావాలి అంటే బిల్డింగ్లు జరగాలి. బిల్డింగ్ జరిగితే డబ్బులు వస్తాయి. నువ్వు 10,000, 20,000 ఇస్తే నాకేం వాళ్ళకి వస్తాయి? అది రాంగ్ అనిపించింది. అవును, ఇప్పుడు దీనికి చాలా తేడా ఉంది. పరిపాలనగా చూసుకుంటే చంద్రబాబు గారిదే బాగుంది 100%. ఎందుకంటే జరుగుతుంది, అసలు వర్క్ ఏం జరుగుతుంది, అసలు మామూలుగా మార్కెట్లో ఎలా ఉంది. ఇవాళ ఎంప్లాయ్ అయినా ఎవరైనా సరే భయపడేది
ఒక సీఎంకే. ఓకే, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకని తీరు రాగానే అంత ఆనందం వచ్చింది? అంటే అదొక అభిమానం. ఓకే. అతనికి ఏంటంటే ఫస్ట్ నుంచి కొద్దిగా సినీ ఫీల్డ్లో ఉంటాం కాబట్టి, సినిమాలు చూస్తాం కాబట్టి, ఆయన చేసిన సినిమాలు కానీ ఆయన చేసిన జోకులు కానీ పేద ఎక్కడ ఆటోమేటిక్గా ఓకే, రాజకీయం ఇప్పుడు ఆయన పనితీరు, ఆయన మంత్రి, బాగుంది. ఉప ముఖ్యమంత్రి కూడా చేస్తున్నాడు. ఫైనల్ ఒకటే ప్రశ్న అన్న, ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతల మీద అక్రమ కేసులు పెడుతున్నాను అంటున్నారు, ఎంతవరకు నిజం? అది రాంగ్ అండి. మీరు తిట్టిన తిట్లు, మీరు తిట్టిన బూతుల కంటే ఇది బెటరేగా. ఓకే, 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? ఏమన్నా బాగుంటే అభివృద్ధి అయితే బాగుంటుంది, అభివృద్ధి లేకపోతే ఏం చేసేది. ప్రజలు కూడా అభివృద్ధి చేస్తారని ఎన్నుకున్నారు ఈ కూటమిని. ఇప్పటి వరకు 10 నెలల వరకు ఎలా ఉందంటే మీ వరకు? రోడ్లు అయిపోతున్నారుగా, అది పర్లా. చంద్రబాబు నాయుడుకి జగన్కి ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తావన్నా? ఆయన పథకాలు ఎక్కువ, ఆయన కొద్దిగా రోడ్లు అయ్యి కొద్దిగా డెవలప్మెంట్. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఎలా ఉండొచ్చు? డెవలప్ అయితే బాగానే ఉంటుంది, అన్నా డెవలప్మెంట్ అయితే బాగానే ఉంటుంది. ఈ 4 ఏళ్లలో పూర్తి చేస్తారా అంటే? చేస్తే బాగానే ఉంటుంది కదా తమ్ముడు. ప్రజలకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి కావాలి మెయిన్. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అంటే? పర్లా, ఆయన కూడా పర్లా బాగానే ఉంది. అంటే ఆయన వల్లే అధికారంలోకి వచ్చాయని చాలా మంది చెప్తున్నారు జనసేన సంబంధించి. ఇప్పుడు మూడు పార్టీలు కలిస్తేనే వచ్చింది. అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ అని చెప్పి జనసేన వాళ్ళు చెప్తున్నారు. ఆయన కలవబట్టి కొద్దిగా మద్దతు ఎక్కువ వచ్చింది, ఆయన లేకపోతే కొద్దిగా తక్కువ అంతే. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన పనితీరు ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు? పర్లా బాగానే చేస్తాం. మరి టీడీపీ కూటమి వచ్చాక అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద, వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు నిజం? అవన్నీ కామన్ జరిగి ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ గవర్నమెంట్ ఇది ఈ గవర్నమెంట్ తాళది. ఓకే, మరి ఇప్పటివరకు ఈ 10 నెలల పరిపాలన మీద మీరు ఏం చెప్తారన్న? ఇప్పటివరకు జరిగిన దాని మీద 10 నెలలే కదా, ఇప్పుడు అయితే పర్లా డెవలప్మెంట్ అవుతూ ఉంటే బాగుంటుంది. మరి రానున్న 4 సంవత్సరాలు ఎలా ఉండొచ్చు? చెప్తున్నా డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. మాకనేది అటు డెవలప్మెంట్ కిరాలు పడతాయి, డెవలప్మెంట్ లేకపోతే కిరాలు ఎక్కడ తోలుకుంటాం. మొత్తం ఒక మాటలో ఏం చెప్తారన్న ఈ కూటమి గవర్నమెంట్ గురించి? పర్లా బాగానే ఉంది. మాకు పర్వాలేదు నాకు నచ్చిందా అంటే? నచ్చింది. ఏం నచ్చింది ఈ ప్రభుత్వంలో ఈ 10 నెలలు? ఈ ప్రభుత్వం వల్ల రోడ్లు గీడ్లు వేస్తున్నారు, మంచిగా నచ్చింది. అంటే ఎవరినైనా రోడ్లు వేస్తున్నారు అంటున్నారు, చాలా మంది చెప్తున్నారు. అంటే జరిగింది అంటారు? జరిగింది, మాకు వేసారు. ఇప్పుడు ఈ రోడ్డు గుంటలు పడ్డాయి, అవి వేసారు జరుగుతుంది. జగన్కి చంద్రబాబుకి ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తారు? జగన్కి చంద్రబాబు తేడా ఏంటంటే, ఆయన పరిపాలనకు ఈయన పరిపాలనకు ఆయన చేయలేదు, ఈయనేమో రోడ్లు వేసాడు, రోడ్లు చేస్తున్నాడు అంతే. ప్రజలకు సంబంధించిన పథకాల విషయాల్లో అయితే పథకాలు ఇస్తాడు నిమ్మలంగా, ఇప్పుడు అనగానే కావాలంటే కాదు, నిమ్మలంగా వస్తాయి. అంటే రేపు మే నెల నుంచి ఒక్కొక్క పథకం అమలు చేస్తామని చెప్తున్నారు. చేస్తాడు, నిమ్మలంగా చేస్తాడు. ఇప్పుడు సంసారం అనేది అప్పులో ఉంది, చిన్నగా వస్తుంటాయి, అనగానే కావాలంటే కావు, ఏదైనా చిన్నగా జరుగుతుంటుంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఆయన పర్వాలేదు, ఆయనది కూడా పర్వాలేదు. లోకలేనన్నా మీరు? లోకలే. విజయవాడే కదా. ఓకే, మరి అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు అంటున్నారు, ఎంతవరకు నిజం? అవి మనకు తెలియదు నాన్న, అవి తెలియదు. మనం చూడని దానికి ఎందుకు? చూసింది చెప్పాలి, చెప్పింది చేయాలి. లేని అబండాలు పుట్టిస్తాం కూడా మంచి పద్ధతి కాదు అది. మనం చూసింది మనం ముంగల జరిగింది చెప్పాలి. నువ్వు వచ్చావని ఏదో ఒకటి చెప్పి నలుగురులకు అదొకటి చెప్తే అది ఒక చెడ్డ మెసేజ్ వెళ్ళిపోద్ది, అవసరం లేదు. మనకు కనపడ్డ ఇది చేసి మనం చెప్పుకోవాలి, ఇది కనపడింది చెప్పుకుంటే ఏం బాగు. మరి అమరావతి పోలవరం ఈ 4 సంవత్సరాలు పూర్తి అవకాశం ఉందా? అది అవుతుందని చెప్తున్నారు, అది ఏనాటికి ఎంత నిజమో చూడాలి, వేసి చూడాలి, దాన్ని ఆయన చెప్పిన టైం బట్టి చూడాలి, తర్వాత మాట్లాడతాలి దేనైనా. మరి 4 ఏళ్ళు ఇంకా సమయం ఉంది, ఎలా ఉండొచ్చు? పర్వాలేదు అనుకుంటున్నాను, నేనైతే చేస్తాడనే ఆలోచన ఉంది నాకు. ఫైనల్గా ఒక మాటలు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు అంటే మీ వరకు మీకు ఎలా అనిపించింది అంటే ఈ ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంటుందండి, ఇంకా టైం ఉందిగా, ఇంకా 2 నెలలు చేస్తాను ఇంకా కాదు, పథకాలు ఇంకా ఉంటున్నాయి 2 నెలల తర్వాత చేస్తారు. చేస్తామని ముఖ్యమంత్రి గారు మే నెల నుంచి. చేస్తారు. నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందండి. ఎందుకు అంత నమ్మకం అంటే? అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసారుగా, చేస్తారని నమ్మకం. అంటే ముందు వాళ్ళే వచ్చేలాగా చేస్తారు అంతా. ఓకే, మరి జగన్కి చంద్రబాబుకి ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడుకి అన్నీ తెలుసు కదండి, అనుభవం ఉంది అతనికి. అందుకని ప్రజలందరూ కూడా ఈసారి ఆయనే ఎన్నుకున్నారు. ఎన్నుకున్నారు. అందుకు ముందు ఒకసారి తెలిసింది కదా అందరికీ, ఒకసారి చూడడంతో అందరికీ తెలిసింది కాబట్టి ఎవరైతే ప్రభుత్వం బాగుంటుందో అందరికీ అన్ని విధాలుగా బాగుంటుందని ఆయన ఎన్నుకున్నారు అంతా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఆయన బాగుంటుందండి బాగా, ఆయన చాలా బాగా చేస్తాడు. ఆయన అన్ని చోట్ల రోడ్లు వేస్తున్నాడు, పైపులు వాటర్ పైపులు అన్నీ చేస్తున్నాడు. ముందు బాగుంటుంది అంతా. ఈ ప్రభుత్వం పడుతుంది ఇంకా 2 నెలలు 3 నెలలు అయితే మీకు తెలుస్తుంది అందరికీ పని చేస్తారు లేదన్నదని. అంటే ఆ అప్పులు కూడా చేసాడుగా జగన్, అవన్నీ తీర్చడాలు అవన్నీ ముందుకు వెళ్ళాలంటే టైం పడుతుంది, ఒక 2-3 నెలలు.
ఈ ప్రభుత్వం వచ్చాక అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు నిజం? వాళ్ళ మీద, వాళ్ళ పార్టీ వాళ్ళ మీద. వాళ్ళంటే కొంచెం అధికారంలో ఉన్నాం కదని కొన్ని రెచ్చిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద దౌర్జన్యాలు చేశారు. అవి గుర్తుపెట్టుకొని చేయకపోతే వాళ్ళని చేయాలిగా. అక్రమ కేసులు పెడుతున్నారా అంటే అక్రమ కేసులు కాదండి అవి. వీళ్ళు చేసినవి కరెక్టే, వాళ్ళు చేశారు తప్పులు. అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేము ఉంటామని ఆ అధికారంతో అలా చేశారు. అంటే ప్రభుత్వం ఒక పని చేస్తుంది కొంతవరకు. గతంలో లాగా ప్రభుత్వం నిర్వీర్యం కాకుండా కొంత పని అయితే చేస్తుంది. జగన్కి చంద్రబాబుకి ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తారు సార్? అక్కడ వ్యక్తిగత కక్షలు ఉన్నాయి, ఇక్కడ వ్యక్తిగత కక్షలు లేవు. అంటే పరిపాలన విధానంలో అంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. జగన్ అంటారా? లేదు, చంద్రబాబు పారిశ్రామిక అభివృద్ధి కానీ లేకపోతే పెట్టుబడులు తీసుకురావడంలో కానీ ఓ ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు ఏంటి అనేది నేను చెప్పలేను, కానీ వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్ సంథింగ్. సో సార్ ప్రజలంతా మూకుమ్మడిగా ఓటేశారు చంద్రబాబు నాయుడు గారికి, ప్రజలకు మంచి చేస్తారని చెప్పి 140 బిగ్ మ్యాండేట్ ఇచ్చారు ఈసారి. అంటే వాళ్ళ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తారు, దాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా. నిలబెట్టుకోవాలని కూడా ఆశిస్తాం, బాగా చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఈజ్ ఎ వెరీ హానెస్ట్ పర్సన్ దాన్ ఎనీవన్. బట్ ఆయనకి ఇన్కన్సిస్టెన్సీ, అంటే ఒక చెప్పిన మాట మీద కాదు ఇంకోసారి ఇంకో మాట చెప్పడం ఇంకో చెప్పడం అనే తప్ప ఈజ్ అ వెరీ వెల్ డూయింగ్ వెరీ వెల్. ఆయన యొక్క మంత్రి పోర్ట్ఫోలియోని చాలా పక్కగా బాగా నిజాయితీగా నిర్వహిస్తున్నారు. అమరావతి పోలవరం 4 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్తుంది ప్రభుత్వం, ఎలా ఉంటుంది సార్? సో దేంటి అమరావతిలో వర్క్ జరుగుతున్నాయి, సో పోలవరంలో వర్క్ అయితే జరుగుతుంది. ఇదివరటి కన్నా గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు వర్క్ చాలా బాగా జరుగుతుంది. అమరావతి అయితే పూర్తిగా మూసేశారు ఆ టైంలో, ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి పూర్తి అవుతుందని ఆశిద్దాం. ఫైనల్గా ఈ గవర్నమెంట్ వచ్చాక, కూటమి గవర్నమెంట్ వచ్చాక వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు, ఎంతవరకు నిజం? అంటే అక్రమ కేసులు అంటే ఇప్పుడు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వంశీ మీద కేసులు పెట్టాలి, గుడివాడ కొడాలి నాని మీద కేసులు పెట్టాలి. ఈ కేసులన్నీ కూడా ఎవరు వాళ్ళు చేసిన అరాచకాలని ఆల్రెడీ ఆ టైంలో ప్రభుత్వం కొమ్ము కాసింది కాబట్టి ఆ రోజున కేసులు పెట్టాల. ఈ రోజున ప్రభుత్వం వాటిని వెలికి తీసి అన్నిటినీ కేసులు పెడుతుంది కాబట్టి అక్రమ కేసులు అనడానికి లేదు. సో జనరల్గా ప్రభుత్వంలో తప్పులు చేసినప్పుడు ఏ ప్రభుత్వంలో అయినా తెలుగుదేశం కానీ వేరే ప్రభుత్వం కానీ ఎవరన్నా తన వాళ్ళు తప్పు చేసినప్పుడు కొంత కొమ్ము కాస్తారు. కాబట్టి తర్వాత వచ్చిన గవర్నమెంట్ అనేది ఆ తప్పుల్ని వెలుగు తీయడం అనేది సర్వసామాన్యం. గతంలో లేదు, ఇప్పుడు బాగా జరుగుతుంది. సో డూయింగ్ బెటర్. సినిమా యాక్టర్లు ఈ కాదు గొప్ప పని చేసే ముఖ్యమంత్రి కావాలి మనకి. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళని కూడా పైకి తెస్తే ఇంకా డెవలప్ అవుతుంది. అయితే జగన్కి చంద్రబాబుకి ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అతనికి అనుభవం లేదు, ఈయనకి అనుభవం ఉంది. ఈయన ఎంతో మందిని చూశాడు. ఒక ఇందిరాగాంధీ తర్వాత చంద్రబాబు నాయుడు గారే. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎం మొన్నగా ఎక్కింది, ఆయనకి ఇంకా అనుభవం రావాలి. అప్పుడు ఇప్పటి వరకు 10 నెలల కాలంలో ఎంత సినిమా యాక్టర్ ఎంత మ్యాగ్నెట్ పవర్ ఉన్నా కథ నడిపించే విధానం వేరే ఉంటుంది. అయితే మరి ఈ గవర్నమెంట్ వచ్చాక సార్, టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ నేతల మీద అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు నిజం అది? అది ఏ ప్రభుత్వం ఉన్నా అలాగే వస్తూనే ఉంటాయి డైలాగు. ప్రభుత్వంతో పని లేదు, ఎవడి పని ఆడు చేసుకెళ్ళాలి, చట్టం పని చట్టం చేయాలి. అది చేస్తేనే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారు, మీ గురించి అనేక రకాలు మాట్లాడతాడు. కష్టపడి ఆ సీట్లో కూర్చున్నవాడు చక్కని చెప్పేవాడికి తెలుస్తుంది విలువ. పైనుంచి ఎన్ని డైలాగులు అని చెబుతారు. మరి రానున్న రోజుల్లో ఎలా ఉండొచ్చు సార్ ఈ రాష్ట్రపతి? బాగుంటుంది ఈయన ఉంటే. వచ్చే 5 ఏళ్ళు కూడా ఈయన గెలుస్తాడు. డెవలప్ అవుతాయి నిదానంగా. అన్నీ చెప్పులు వేసుకోగానే పని అవ్వదు, పరిగెట్టంగానే ఆయాసం ఇవన్నీ రావు. అవన్నీ కాదు. అక్కడ మనిషికి ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం చేసుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు తొందరపడి చేశారనుకోండి, అది చేశారు ఇది చేశారు అనేక రకాల వేలు పెట్టి చూస్తారు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన పద్ధతులు వేరు. అర్థమైందా? అది ఒక్క మాటలో ఈ గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? బాగానే ఉంది, ఇబ్బంది అనేది ఏమి లేదు. కాకపోతే అంటే పేద ప్రజలకి
ఉపయోగపడేటట్టుగా ఉండాలి ప్రభుత్వం ఎప్పుడు. మంచి మాట చెప్పారు. మధ్యవర్తులు పేద ప్రజలు అంటే ఎట్టగానే బతుకుతారు, ప్లాట్ఫామ్ మీద పడుకుని. కానీ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి జీతాలు పెరక్క నానా అవస్థపడుతున్నారు. కానీ కొన్ని టయానికి వెళ్ళక ఆపరేటర్లు కానీ టయానికి జీతం పెంచక టయానికి ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టం తేవాలి. లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి. ఆడికి ఒక న్యాయం, వీడికి ఒక న్యాయం, తెల్ల చొక్కా వేసిన వాడికి ఒక న్యాయం ఈ కాదు. ప్రతి మానవుడికి ఒకటే సామాన్య న్యాయం. అది పవన్ కళ్యాణ్ చెబుతుంటారు ఎప్పుడు, సామాన్య న్యాయం అని. అలాగే అందరికీ మంచి జరగాలి మంచి జరగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి.